విశాఖ ఏజెన్సీలో కోవిడ్ వారియర్స్ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పాడేరు ఐటీడీఏ వద్ద వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. పాడేరు ఎమ్మెల్యే ఐటీడీఏ మీటింగ్కి వెళ్తున్న సమయంలో ఆమెను అడ్డుకుని కోవిడ్ వారియర్స్ వారి యొక్క సమస్యలను వివరించారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఐటీడీఏ పీఓ మరియు కలెక్టర్తో చర్చించి అవసరమైతే ఈ సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్లి మీ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పాడేరు ఐటీడీఏ దగ్గర వంటవార్పు కార్యక్రమం ఉండగా ఎమ్మెల్యే గారు ఐటీడీఏలో మీటింగ్ పర్పస్ వెళ్తా ఉంటే మేము బైఠాయించాం. మేడం గారు మా సమస్యలు పరిష్కరించాలని మీకు 15 రోజులు కిందటే మీకు వినతి పత్రం ఇచ్చాం. ఈ వినతి పత్రం ఇచ్చిన దాని మీద ఈ సమస్యలు మేము ఏ స్పందించారు, రాష్ట్ర ప్రభుత్వం తెలియపరిచారా లేదా అంటే మేడం గారు మనకు ఒకటే చెప్పారు, మేము పీఓ గారితో ఇప్పుడే మేము చర్చిస్తాం, అలానే కలెక్టర్ గారితో మాట్లాడతాం. ఇతర జిల్లాల్లో మీరు చెప్పినటువంటి విధుల్లో తొలగింపులు లేవు కాబట్టి మన జిల్లాలో ఉన్న సమస్య ఏందని చెప్పేసి అడిగి తెలుసుకుంటామన్నారు. అలానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని చేరవేసి మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మీరు తక్షణమే మా యొక్క డిమాండ్లు అమలు చేయండి, పరిష్కరించండి. లేని పక్షంలో మా యొక్క ఆందోళన కార్యక్రమాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని చెప్తున్నాం.